ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గృహంలో కళాత్మక వస్తువులు కొంటారు. అధిక మొత్తంలో ధనం రాగలదు. నూతన విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనానికి లోటు ఉండదు. మీ సంకల్పం ఫలిస్తుంది. మీ మాటకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. పశ్చిమ ప్రదేశం నుండి లాభం. ఆనందంగా ఉంటారు. ఆకుపచ్చ వస్త్రాలు, మహాలక్ష్మి ఆరాధన దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృషభ రాశి. అనేక విధాల లాభం. తల్లిదండ్రులకు ఉన్నత స్థితి. దైవ దర్శనాలు చేస్తారు. ఊహించని మంచి పేరు. వాహన లాభం. జంతువులతో జాగ్రత్త. విలాసవంతమైన జీవితం గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయం. క్షత్రియ వైశ్యుల సహకారం కలదు. నీలం రంగు వస్త్రాలు, శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మిథున రాశి. ధనలాభం. తూర్పువైపు ప్రయాణాలు. క్షత్రియ బ్రాహ్మణుల వలన ఆనందం. కళారంగంలోని వారి వలన లాభం. నూతన వ్యక్తుల ద్వారా వస్త్రలాభం. సాహిత్యంలో ప్రవేశం. కళాకారుల వలన లాభం. వాహన సౌఖ్యం. భార్య సహకారం. ఆకుపచ్చ వస్త్రాలు, దుర్గాదేవి ఆలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కర్కాటక రాశి. అనేక విధాల లాభదాయకం. ధనం నిల్వ చేస్తారు. ఆభరణాలు కొంటారు. బుద్ధి వికాసం అవుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. చేసిన తప్పులు తెలుసుకుంటారు. తండ్రి తాలూకు ఆస్తి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకూలత. మీ మాటకు విలువ పెరుగుతుంది. పట్టు వస్త్రాలు, మోపిదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి సింహరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. జంతువులతో జాగ్రత్త. విదేశాల నుండి ధనం రాగలదు. కళాకారుల నుండి ధనలాభం. గృహంలో అలంకరణ చేస్తారు. పదవిలో మంచి మార్పు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. భూముల గురించి ఆలోచిస్తారు. మహాలక్ష్మి ఆరాధన దర్శనం. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కన్యా రాశి. విందు భోజనాలు చేస్తారు. అదృష్టవంతమైన కాలం ప్రారంభం అయ్యింది. బంగారం, వెండి, పట్టు వస్త్రాలు కొంటారు. వేద పండితుల సన్మానం. తీర్థయాత్రలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ అభివృద్ధిని చూసి ఇతరులు ఈర్ష్యపడతారు. ఆకుపచ్చి వస్త్రాలు ధరించడం, చంద్రస్తోత్రం పఠించడం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి తులారాశి. బంధువులు వస్తారు. కళారంగంలోని వారికి బిరుదులు, ప్రశంసలు ఉంటాయి. శత్రువులని జయిస్తారు. పాత దేవాలయాలను దర్శిస్తారు. జంతువులతో జాగ్రత్త. ధనం వ్యర్థం కాదు. మధుర పదార్థాలను భుజిస్తారు. ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం, విష్ణు సహస్రనామం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. అదృష్టవంతమైన కాలం. దేవాలయాలను దర్శిస్తారు. పిల్లల విషయంలో సంతోషంగా ఉంటారు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. అధికారుల వలన లాభం. వ్యాపారంలో మార్పులు చేయాలని భావిస్తారు. జీవితం విలువ తెలుస్తుంది. గృహంలో మార్పులు చేస్తారు. శిరోవేదన. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి ధనస్సు రాశి. శుభవంతమైన కాలం. వ్యాపారంలో మార్పులు చేస్తారు. పాత వస్తువులు వదిలివేస్తారు. తండ్రి ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన గృహం గురించి ఆలోచిస్తారు. సోదర సోదరీల జీవితంలో మార్పులు. వాహనాలను రిపేర్ చేయిస్తారు. పితాంబరం రంగు వస్త్రాలు ధరించడం, వైష్ణవ దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మకర రాశి. అద్భుతమైన కాలం. ధనం అధికంగా రాగలదు. గృహంలో శుభకార్యం చేస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. సోదరులకు ధన సహాయం చేస్తారు. అధికారుల వలన లాభం. తీర్థయాత్రలు చేస్తారు. దక్షిణ దిక్కు నుండి లాభం. సోదరుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. నీలం రంగు వస్త్రాలు ధరించడం, శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కుంభరాశి. మీ ఆలోచనలు పెరుగుతాయి. స్థానాచలనం. వ్యాపారంలో రాణిస్తారు.
నూతన వ్యక్తులతో జాగ్రత్త, ఎక్కువగా మాట్లాడవద్దు. మేనమామల తాలూకా ఒకరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. జంతువులతో జాగ్రత్త, హృదయ సంబంధమైన బాధలు రావచ్చు. నీలం రంగు వస్త్రాలు ధరించడం, శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మీనరాశి. పిల్లలు సంతోషంగా ఉంటారు. విదేశాలకు వెళతారు. తండ్రి తాలూకా ఆస్తి రావచ్చు. ప్రయాణాలు చేస్తారు. శరీరంలో కొంత అనారోగ్యం రావచ్చు. రక్త సంబంధికులు వస్తారు. దెబ్బలు తగిలే అవకాశం ఉన్నది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంగీతం కచేరీలో పాల్గొంటారు. ఎరుపు రంగు వస్త్రాలు, గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. ఇలానే ప్రతి వారం మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. అలాగే మనకి ప్లేస్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది. అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. నమస్కారం.